శోభంబాబు గారిని వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ పిక్చర్ అంటే చెయ్యాలి కదా మరి పెద్ద సినిమా చేద్దాం డేట్లు రెడీ మీకు ఎప్పుడైనా డేట్లు రెడీ అన్నారు. సరే డైరెక్టరు ఎవరైనా ఆలోచించాను నేను. విజయబాపిరెడ్డి గారు అయితే బాగుంటుంది అని నాకు అనిపించింది. విజయబాపిరెడ్డి గారిని ఎందుకు అనుకున్నానంటే ఫస్ట్ ఆయన ద్వారా నేను మన్మథలీల సినిమా చేశాను. ఆ రోజుల్లో ఆయన కథ కోసం దానికోసం తాపత్రయపడి స్టోరీ డిస్కషన్లో ఉండి ఆ ప్లానింగ్ అంతా చేస్తుంటే ఈయన డైరెక్షన్లో చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే అడిగాను. నేను ఏ ప్రొడ్యూసర్ కాకముందే మన్మథలీల కొన్న టైముల్లోనే 76లోనే అడిగాను, బాపిరెడ్డి గారు ఒక సినిమా చేస్తాను మీరు డైరెక్షన్ చేయాలనే. ఊరుకోండి ఎవరన్నా నవ్వుతారు, నా సినిమాలేమో బయట డైరెక్టర్లు చేస్తున్నారు, నేనేమో డైరెక్టర్ని కాను, నేను ప్రొడ్యూసర్ని మాత్రమే, నా సినిమాలందరూ బయట వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మీ సినిమా ఒప్పుకుని అనుకోండి ఏమంటారు, ఈ బాపిరెడ్డికి ఎవరో కుర్రోళ్ళు దొరికారు వాళ్ళతో డబ్బులు పెట్టించి డైరెక్షన్ చేసేస్తున్నాడు అంటారు. నేను డైరెక్టర్ కాదు, నేను ప్రొడ్యూసర్ని మాత్రమే, నా సహాయ సహకారాలు కావాలంటే మీకు ఎప్పుడు ఉంటాయి ఇండస్ట్రీలో అని. కాదండి మీరే డైరెక్షన్ చేయాలని. చూడండి నేను డైరెక్టర్ని కాదు, నేను ఎప్పుడైనా డైరెక్టర్ అవుతే మాత్రం మీకే ఫస్ట్ చేస్తాను, వెళ్ళండి అన్నాడు ఆయన. సరే ఆ మాట గుర్తు తెచ్చుకొని నేను బాపిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను 84లో. బాపిరెడ్డి గారు మరి ఆ రోజు అలా అన్నారు కదా, ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాడు, అప్పుడు సినిమా చిరంజీవి గారితో సినిమా సూపర్ హిట్ అయింది, హీరోయినే, మీరు డైరెక్ట్ చేశారుగా, మరి మీరు ఆ రోజు చేస్తా అన్నారు కదా, మరి ఇప్పుడు చేయండి అన్నాను. ఆయన మాట ప్రకారం ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఒప్పుకున్నారు. శోభంబాబు గారికి వెళ్ళి చెప్పాం, ఇలా విజయబాపిరెడ్డి గారు అనుకుంటున్నాం ఉండని. మీ ఇష్టం అండి, నాకేమీ చెప్పక్కర్లేదండి, మీ జడ్జిమెంట్ మీద మీ ప్లాన్ మీద నాకు అన్నీ తెలుసు, నాకు ఏ శ్రమ లేదు, మీ సినిమా ఎలా హిట్ చేసుకోవాలో మీకు తెలుసు ఆ విషయం, అందువల్ల నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవును, హాయిగా మీరు చెప్పిన కథ, మీరు అనుకున్న కథ, మీరు అనుకున్న ఆర్టిస్టులో నేను చేయడానికి సిద్ధం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సరే కథాన్వేషణలో పడ్డాం బాపిరెడ్డి గారు, నేను, సత్యమూర్తి గారు. ఎందుకో నాకు అనిపించింది రజనీకాంత్ గారు ఒక సినిమా చేశారు, ఆర్లిందో అరువది వరైనే, పంజు అరుణాచలం గారిది. మొన్న నేను బావమరదలు తీసింది కూడా సేమ్ ప్రొడ్యూసర్ సేమ్ డైరెక్టర్, ఎస్పి ముత్తురామన్ డైరెక్షను, పంజు అరుణాచలం గారిది, సేమ్ ఎప్పుడో తీశారు అది. అది రజనీకాంత్ గారు హీరో. ఆ సినిమా తెలుగు డబ్ చేశారు. తెలుగు డబ్ చేస్తే అప్పుడు రజనీకాంత్ గారు ఎవరో తెలియదు, ఒక షో వేసి తీశారు. ఆ సినిమా చూస్తే నాకు అద్భుతమైన సినిమా, ఇది అనవసరంగా డబ్బింగ్ చేశారు వీళ్ళు, ఇది స్ట్రైట్ చేస్తే చాలా బాగుండేదే అనుకున్నాను. అనుకోవడంతో వెంటనే బాపిరెడ్డి గారికి కూడా నచ్చింది. ఇద్దరం సత్యమూర్తి, నేను, బాపిరెడ్డి గారు ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయ్యాం. శోభంబాబు గారు చెప్పాం, శోభంబాబు ఒకసారి డబ్బింగ్ ఏందన్నారు కదా, ఆ సినిమా ఎలా చేస్తారు మీరు అన్నాం. లేదండి డబ్బింగ్ చేశారు కానీ ఎవరు చూడలేదు ఆ సినిమా, దీనికోసం ఎవరికి తెలియదు, ఒక షో వేసి తీశారు, అందువల్ల ఇది ఎవరికి తెలియదు కనుక మనం ఇప్పుడు చేయొచ్చు, ఫ్రెష్గా చేయొచ్చు, మన తెలుగు చాలా బాగుంటుందంటే, మీరు అందరూ బాగుంటుందంటే నాకు అభ్యంతరం లేదు, ఓకే అన్నారు. ఓకే అనగానే వెంటనే శోభంబాబు సుహాసిని చేశాం కదా అంతకుముందు, సేమ్ సుహాసిని ఆ క్యారెక్టర్ పెట్టి మహారాజు అనే సినిమా చేసామండి. అది కూడా సూపర్ హిట్, 200 days ఆడింది. రాజువయ్య మహారాజు అని చాలా పెద్ద హిట్ అయింది, ఇప్పటికి కూడా అది చాలా పాపులర్ అయింది ఆ పాట. ఆ పాట ఎలాగా పుట్టింది అనేది ఏమిటంటే, ఓ సిచ్యువేషన్, భర్త డబ్బులు లేవు, ఆయన చాలా కష్టపడి తిరిగి ఇంటికి వస్తాడు, చెమటలు పట్టి గడ్డం పెరిగి మాసిపోయిన బట్టలతో ఇంటికి వస్తాడు. భార్య ఓదారుస్తూ ఒళ్ళో కూర్చొని తలని ఊరుతూ ఓదారుస్తుంది. అక్కడ సిచ్యువేషన్, పాట కావాలి, అది ఎట్లా ఉండాలి పాట అనేది ఆలోచిస్తుండగా నాకు ఇప్పుడో చిన్నప్పుడు ఒక సినిమా చూశాను, బహుశా శభాష్ రాముడు అనుకుంటాండి, అది ఎన్టీ రామారావు గారిది, ఆయన రిక్షావాడు, జయంబు నిత్యయంబురా ఆ పాట ఉంది. అందులో ఆయన రిక్షావాడు అలిసి సొలిసి వస్తాడు, ఒక టోపీ పెట్టుకొని చెమట పట్టేసి రిక్షా తొక్కి ఇంటికి వస్తే భార్య ఇలాగా ఆ టోపీ తీసి ఆ చెమట తుడిసి చెంగుతో రేయి మించెనోయి రాజా హాయిగా నిద్రించరా అని ఆయన అలా నిద్రపోతాడు రామారావు గారు. ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది, ఇలాంటి పాట అయితే బాగుంటుంది అనుకుని సుందరరామూర్తి గారి దగ్గరికి వెళ్ళాను. ఏమంటే పలానా శభాష్ రాములు ఈ పాట వచ్చింది, ఇలా ఉంటుంది, ఇలా ఉండాలని మా పాట కూడా. అప్పుడు అలా పుట్టింది రాజువయ్య మహారాజువయ్య అన్న పాట. దాని ఇన్స్పిరేషన్తో చేసాం. ప్రతిదానికి బాపిరెడ్డి గారు కూడా నాకు సహకరించారు, చెప్పిన దానికల్లా ఇంచుమించుగా దగ్గర మా ఇద్దరు అభిప్రాయాలు ఒక్కలాగా ఉండి
ఆయన ఏదైనా అభిప్రాయం చెప్పాడు, నాది అలాగే ఉండేది, నేను అనుకున్నది ఆయనకి ఒకలా ఉండేది. అలా ఒక అండర్స్టాండింగ్ మీద చేసిన సినిమా అండి అది. ఆ సాంగ్ ఎక్కడో చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటుంది అన్ని చోట్ల. అది కూడా 200 days ఆడింది. అదే శోభన్ బాబు గారితో మళ్ళీ 4వ సినిమా మొదలుపెట్టాం. కాశ్మీర్లో ఓ సినిమా చేసాం, భార్యాభర్తలని, మురళీమోహన్ రావు డైరెక్షన్లో, రాధా సుహాసిని. ఆ సినిమా హిట్ అయింది. దానికి కె మురళీమోహన్ రావు డైరెక్టర్. అప్పుడు మేము 2 హీరోయిన్స్ అనుకున్నాం. ఒక అమ్మాయి రజనీ అనుకుంటాను, ఇంకో అమ్మాయి గౌతమి అనుకున్నాం. తర్వాత కథలో మార్పులు వచ్చిన తర్వాత ఇది కొంచెం మంచి కాస్టింగ్ పెట్టుకుందాం, రాధా సుహాసిని పెడదాం అనుకొని రాధా సుహాసినితో అనుకొని మొదలుపెట్టాం. షూటింగ్ బాగా జరుగుతుంది, సినిమా బాగా వస్తుంది. పాటలు కాశ్మీర్లో తీస్తే చాలా బాగుంటుంది, మరి కాశ్మీర్ వెళ్ళే ఓపిక ఉందా మీకు, కాశ్మీర్లో చేయడానికి మీ బడ్జెట్ పర్మిట్ చేస్తుందా అని మురళీమోహన్ గారు అడిగారు. నేను జాగ్రత్తగా చేస్తాను, మీకు ఏమైనా అవకాశం ఉంటే కాశ్మీర్ పెట్టుకోండి, మనకు ఏదో అట్రాక్షన్ కావాలి, ఈ మధ్యకాలంలో కాశ్మీర్ ఎవరు చేయలేదు, మనం వెళదాం, పాటలు చేసుకొద్దాం 3 పాటలు అన్నారు. ఓకే అనుకొని కాశ్మీర్ వెళ్ళి చేసాం. సోమవారం అడిగారు, కాశ్మీర్ వేస్తే ఎంత అవుతుంది ఎక్కువ అన్నారు. ఒక 6-7 లక్షలు ఎక్కువ అవుతుంది అన్నారు. ఎందుకు ఇక్కడే చేసుకోండి, మీకు ఎందుకు అంత కాస్ట్ పెట్టుకొని ఇప్పుడు కాశ్మీర్ వెళ్ళటం అన్నారు. లేదండి వెళ్దాం, కొంచెం బాగా తెద్దాం, మన సినిమా అంతంత మాత్రంగా ఆడుతున్నాయి ఈ మధ్యకాలంలో, కొంచెం ఏదో ఒకటి చూపించాలి, బాగా అట్రాక్షన్ ఉండాలి, దీనికంటే 2 హీరోయిన్స్ని మార్చి కాశ్మీర్ చేసాం. అది కూడా హిట్ అయ్యి 100 days ఆడింది.